అర్జున్ ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వనపర్తి జిల్లాలోని రాజ్చౌక్లో స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లను పెండింగ్ లో పెట్టి ఈ రేవంత్ రెడ్డి నిద్రపోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడిస్తుందని చెప్పేసి ఏబీపీని హెచ్చరిస్తా ఉంది. ఈ రేవంత్ రెడ్డి 20 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు 20 నెలలు అవుతా ఉన్నా సరే విద్యార్థులను ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఇంతవరకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డికి కానీ ఈ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, వెంటనే స్కాలర్షిప్లను కానీ ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని రోడ్ల పైన కూడా తిరగనీయం, అడ్డుకుంటామని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇదే వనపర్తిలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నావు కదా, ఇదే వనపర్తి గడ్డపై నుంచి హెచ్చరిస్తా ఉంది ఏబీవీపీ. వెంటనే స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకపోతే అన్నును అడ్డుకుంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.